ఏంటి, పూరిలో జగన్నాథుడి రూపం ఇలా ఉంది? చేతులు కూడా లేవు. అసలు ఏమై ఉంటుంది? ఆ రహస్యం ఏంటి మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే కదా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. చివర్లో మీకోసం ఒక ఆశ్చర్యపరిచే రహస్యం కూడా ఉంది. అది మీకు తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. తన భక్తుల కోసం దేవుడు ఎంతగా పరితపిస్తాడో చూపించే అద్భుతమైన మహాకావ్యం ఇది. చాలా ఏళ్ల క్రితం దట్టమైన ఒడిస్సా అడవుల మధ్య విశ్వావసు అనే గిరిజన నాయకుడు జీవించేవాడు. అతను అడవిలోని ఒక రహస్య గుహలో నీలమాధవుడు అనే దివ్యస్వామిని అత్యంత భక్తితో పూజించేవాడు. ఈ రహస్యం ఆ గిరిజనులకు మాత్రమే తెలుసు. అదే సమయంలో మాల్వా దేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రజమ్న మహారాజుకి ప్రతిరోజు ఒకే కల వచ్చేది. కలలో ఒక దివ్యమైన రూపం తనను పిలుస్తున్నట్లుగా అనిపించేది. ఆ దేవుణ్ణి వెతికి తీసుకురావడానికి రాజు విద్యాపతి అనే ఒక తెలివైన బ్రాహ్మణుని అడవికి పంపుతాడు. విద్యాపతి ఆ అడవిలో విశ్వావసు కూతురైన లలితను చూసి ప్రేమించి వివాహం చేసుకుంటాడు. రోజు తన భార్య ప్రాధేయపడడంతో విశ్వావసు విద్యాపతిని ఆ రహస్య గృహకి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. కానీ ఎవరికీ దారి తెలియకూడదని విద్యాపతి కళ్లకు గంతలు కడతాడు. విద్యాపతి చాలా తెలివిగా దారి పొడుగున గుప్పట్లో తెచ్చుకున్న ఆవాలు చల్లుతూ వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఆవాలు మొలకెత్తి దారిని చూపిస్తాయి. ఆ ఆవ మొక్కల దారి పట్టి మహారాజు తన సైన్యంతో గుహకు చేరుకుంటాడు. కానీ అప్పటికే గుహ ఖాళీగా ఉంటుంది. నీలమాధవుడు మాయమవుతాడు. దేవుడు కోసం ఇంద్రజమ్న మహారాజు ఎంతో కఠినమైన తపస్సు చేస్తాడు. ఒక ఆకాశవాణి వినిపించింది. సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చే దివ్యదారువే నా కొత్త రూపం. అప్పుడు ఆ రాజు వెంటనే సముద్ర తీరానికి చేరుకుంటాడు. అక్కడ అలల మధ్య ఒక అద్భుతమైన పవిత్ర దారు తేలుతూ కనిపించింది. ఆ దారువు బయటకు తీసుకురావడానికి రాజు సైన్యాన్ని ఏనుగులను ఉపయోగిస్తాడు. కానీ అది అంగుళం కూడా కదలదు. అప్పుడు మహారాజు గిరిజన నాయకుడు విశ్వావసు కలిసి పట్టుకోగానే ఆ పవిత్రమైన దారు బ్రహ్మ పుల్లలా పైకి లేసింది. దివ్య దారువులతో స్వామి విగ్రహాలు తయారు చేయాలని రాజు నిర్ణయించాడు. ఒక వృద్ధ శిల్పి వచ్చి, నేను తలుపులు మూసుకుని 21 రోజులు పనిచేస్తాను, ఎవరు తలుపులు తీయకూడదని చెప్తాడు. ఆ శిల్పి సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్ముడే అని అంటారు. కొన్ని రోజుల పాటు లోపల నుంచి శిల్పం చెక్కే శబ్దాలు వినిపించాయి. కానీ ఒక్కసారిగా ఆ శబ్దాలు ఆగిపోయాయి. భయంతో రాజు తలుపులు తెరిపించాడు. తలుపులు తెరవగానే వెంటనే అందరూ అదృశ్యమై నిలిచిపోయారు. ఆ చేతులు పాదాలు పూర్తిగా చెక్కని 3 అద్భుతమైన మూర్తులు కనిపిస్తారు. రాజు కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా చెబుతుంది, బాధపడకు, ఇది నా సంకల్పం. నాకు చేతులు లేవు, నా భక్తుల చేతులతోనే నేను పనిచేస్తాను. కాళ్ళు లేవు, నా భక్తుల హృదయాల్లోనే నేను ప్రయాణిస్తాను. గిరిజన కుటుంబం తన దేవుణ్ణి కోల్పోలేదు. ఇప్పటికీ పూరిలో రథయాత్ర సమయంలో ఆ గిరిజన వంశీయులైన స్వామి వారిని తాకి ప్రత్యేక సేవలు చేస్తారు. రహస్య గృహలో ప్రారంభమైన ఈ దైవ కథ ఈ రోజు ప్రపంచంలోని అతి గొప్ప ఆలయాల్లో ఒకటైన జగన్నాథంలా చేరుకుంది. ఇక్కడే అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ఆ దివ్యమూర్తులు లోపల శబ్దాలుగా ఎవరికీ పూర్తిగా తెలియని ఒక మహా రహస్యం దాగి ఉంది. కేవలం కొద్దిమంది పూజారులకు మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? ఆ విగ్రహాల లోపల దాచబడిన ఆ పవిత్రమైన వస్తువు ఏంటి? రహస్యాన్ని నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.